మీరు సుందరకాండలో గమనించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వైభవం ఉంటుంది. హనుమ ఎక్కడైనా కనపడ్డారనుకోండి, హనుమ స్తోత్రం చేయడం కానీ హనుమ కనపడ్డం కానీ జరిగింది అంటే చచ్చిపోయేవాడు బతుకుతాడు, అదే గుర్తు. అందుకే సుందరకాండకు అంత శక్తి. ఆయన మొట్టమొదట ఎక్కడ కనపడతారంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణ రచనలో పంపా తీరంలో రామలక్ష్మణులిద్దరూ బయలుదేరి వెడుతున్నప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడు వాలి నన్ను చంపడానికి ఎవరినో ప్రచ్ఛన్న వేషాల్లో పంపాడని భయపడుతూ ఆయన సన్యాసి వేషంలో వెళ్లి రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళని భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికి అగ్నిసాక్షిగా స్నేహం చేయించారు. తత్కారణం చేత సుగ్రీవుడికి భార్య రుమ దక్కింది, రాజ్యం దక్కింది. హనుమ కనపడ్డారు, సుగ్రీవుడికి క్షేమం జరిగింది. మళ్ళీ హనుమ సీతమ్మకి కనపడ్డారు. చనిపోదామని శిశుపావృక్షం యొక్క పూచిన కొమ్మని కిందకి వంచి తన జడని తన యొక్క మెడకి చుట్టుకుని ఉరిపోసుకోవడానికి సిద్ధపడుతున్న సీతమ్మ మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఏర్పడింది. చచ్చిపోదామనుకున్న సీతమ్మ హనుమద్ దర్శనంతో బ్రతికింది. మళ్ళీ ఏమైందో నెల రోజులు గడువు దాటిపోయింది. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడనుకున్నటువంటి వానరులు తిరిగి సీతమ్మ దర్శనం చేసి వచ్చినటువంటి హనుమ యొక్క దర్శనం చేత ఇన్ని కోట్ల మంది మళ్ళీ బతికారు. చిట్ట చివర యుద్ధకాండలో బ్రహ్మాస్త్ర ప్రభావానికి కొన్ని కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు కూడా పడిపోయారు. మృత సంజీవని తీసుకొచ్చి బ్రతికించిన వారు స్వామి హనుమ. చిట్ట చివర 14 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు రామచంద్ర